హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 8th క్లాస్ 13 చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్లోని ఎక్సైజ్ 13.2లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ ఎస్టర్డే వీడియోలో మనకి ఎక్సైజ్ 13.2లోని 1 to 5 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. టోటల్ ఈ ఎక్సైజ్లో మనకి 11 సమ్స్ ఉన్నాయి సార్. ముందు వీడియోలో 5 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. మిగిలిన సమ్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి ఇందులో 6th సమ్ సార్. ఫస్ట్ 6th సమ్ ఏమి ఇచ్చారమ్మా, ఏ కాంట్రాక్టర్ ఎస్టిమేట్స్ దట్ 3 persons కుడ్ రివైర్ జస్మిందర్స్ హౌస్ ఇన్ 4 days. అంటే ఒక హౌస్కి రివైర్ చేస్తున్నారంట సార్. హౌస్కి రివైర్ చేసేటప్పుడు 3 persons ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారంటమ్మా, 4 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇఫ్ యూజెస్ 4 persons ఇన్స్టెడ్ ఆఫ్ 3, ఒకవేళ 3 persons ప్లేస్లో కనుక 4 personsని తీసుకుంటే, అంటే 3 persons ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారమ్మా, 4 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అదే వర్క్ని మనకి 4 persons తీసుకుంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నారు. అదే వర్క్ అనేది మనకి. ఓకేనా సార్? క్వశ్చన్ క్లియరా సార్? అయితే మనకి లెట్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు ఏమని తీసుకుందాం సార్? లెట్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం సార్. అయితే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ సార్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత సార్? మనకి ఫస్ట్ 3, సెకండ్ 4 persons తీసుకుంటున్నారు. అయితే నెంబర్ ఆఫ్ డేస్, ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? నెంబర్ ఆఫ్ డేస్ ఫస్ట్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది సార్? 4 daysలో కంప్లీట్ అయిపోతుంది 3 persons చేస్తుంటే. అయితే 4 persons చేస్తుంటే ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నారు సార్. అయితే మనకి ఇది ఇన్వర్స్ ప్రపోర్షనే కదా సార్. ఎందుకు ఇన్వర్స్ ప్రపోర్షన్ సార్? వర్క్ సేమ్ వర్క్ సార్, పర్సన్స్ పెరిగే కొలది డేస్ అనేవి తగ్గుతాయి సార్. కాబట్టి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్ తీసుకుందాం సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా మనకి x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. x1 y1 ఈక్వల్ టు x2 y2. x1 ఎంత మనకి 3 సార్. 3 into 4 సార్. 3 into 4 ఈక్వల్ టు 4 into x సార్. అంటే మనకి x వాల్యూ కావాలి. x ఈక్వల్ టు ఏమవుతుంది? 3 into 4/4 సార్. అంటే 4 క్యాన్సిల్ సార్. అంటే x ఈక్వల్ టు 3. అంటే ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది సార్? 4 persons చేస్తుంటే ద వర్క్ షుడ్ బి కంప్లీటెడ్. ద వర్క్ కంప్లీటెడ్ ఇన్ 3 days. ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది సార్? మనకి 3 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 3 persons బదులు 4 persons తీసుకుంటే, అంటే ఫస్ట్ 3 persons చేస్తుంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందా? మనకి 4 daysలో కంప్లీట్ అవుతుంది. అదే 4 persons తీసుకుంటే 3 daysలో వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకేనా సార్? ఇది మనకి 6th ప్రాబ్లం సార్. అండ్ మన నెక్స్ట్ 7th ప్రాబ్లం సార్. 7th వన్ ఏంటంటే, ఏ బ్యాచ్ ఆఫ్ బాటిల్స్ వర్ ప్యాక్డ్ ఇన్ 25 boxes విత్ 12 bottles ఈచ్. అంటే ఏంటి, ఒక బ్యాచ్ ఆఫ్ బాటిల్స్ ప్యాక్ చేస్తున్నారని సార్. అయితే 25 boxesలో ఫిల్ చేస్తున్నారు. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని బాటిల్స్ ఉన్నాయండి సార్? 12 bottles ఉన్నాయంట. ఒక్కొక్క బాక్స్లో మొత్తం 25 boxes అమ్మా. ఒక్కొక్క బాక్స్ ఎన్ని బాటిల్స్ ఉన్నాయి? 12 bottles ఉన్నాయి. అయితే ఇఫ్ ద సేమ్ బ్యాచ్ ఈస్ ప్యాక్డ్ యూజింగ్ 20 bottles ఇన్ ఈచ్ బాక్స్. అయితే ఒక్కొక్క బాక్స్లో ఫస్ట్ 25 boxes పడుతున్నాయి సార్. 12 bottles పెడుతున్నారు ఒక్కొక్క బాక్స్లో. అయితే నెక్స్ట్ మళ్ళీ సేమ్ బ్యాచ్ ప్యాక్ చేస్తున్నారండి. ఎలా ప్యాక్ చేస్తున్నారని సార్? 20 bottles పెడుతున్నారు ఒక్కొక్క బాక్స్లో. అయితే హౌ మెనీ బాక్సెస్ షుడ్ ఫిల్డ్? అంటే ఒక 25 boxesలో ఒక్కొక్క బాక్స్లో 12 bottles పెడుతుంటే మనకి ఈచ్ బాక్స్ మనకి ఎన్ని బాక్సెస్ వస్తాయి? ఒక్కొక్క బాక్స్లో 12 bottles పెడుతున్నారమ్మా. అయితే ఎన్ని బాక్సెస్ పడుతున్నాయంట? 25 boxes పడుతున్నాయి. అలా కాకుండా ఒక్కొక్క బాక్స్లో కనుక 20 bottles పెడితే ఎన్ని బాక్సెస్ అవసరం అవుతాయి అని అడుగుతున్నారు. అండ్ మనకి నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఈక్వల్ టు, దీని నెంబర్ ఆఫ్ బాక్సెస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బాక్సెస్ అన్ని 25 సార్. విత్ ఎన్ని బాటిల్స్? 12 bottles. 12 bottles ఎన్ని బాక్సెస్ అవుతున్నాయమ్మా? 25 boxes. అదే నెంబర్ ఆఫ్ బాక్సెస్ మనకి తెలీదు. నెంబర్ ఆఫ్ బాక్సెస్ని ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం సార్. అయితే ఎన్ని బాటిల్స్? 20 bottles సార్. ఎన్ని బాటిల్స్ అవుతున్నాయి సార్? 20 bottles అవుతున్నాయి. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బాటిల్స్ తీసుకుందాం సార్. నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఎన్ని? ఫస్ట్ 12 bottles సార్. 12 bottles అయితే నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని వస్తున్నాయి మనకి? 25 boxes వస్తున్నాయి. అలా కాకుండా 20 bottles తీసుకుంటే ఎన్ని బాక్సెస్ వస్తున్నాయని అడుగుతున్నారు. ఓకేనా సార్? నెంబర్ ఆఫ్ బాక్సెస్.
ఓకేనా సార్. అంటే మనకి ఫార్ములా ఏంటి సార్, ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షనే కదమ్మా. ఎందుకు ఇన్వర్స్ ప్రపోర్షన్ వస్తుంది సార్, బాటిల్స్ పెరిగే కొలది బాక్సుల యొక్క కౌంటింగ్ అనేది తగ్గుతుంది సార్. అయితే ఇన్వర్స్ ప్రపోర్షన్లో తీసుకుందాం సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఏమవుతుందమ్మా, మనకు ఫార్ములా x1 ఈక్వల్ టు x2 y2 సార్. అంటే 12 ఇంటూ 25 ఈక్వల్ టు 20 ఇంటూ x సార్. అంటే 12 ఇంటూ 25 మనకి x వాల్యూ కావాలి. x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 12 ఇంటూ 25/20 సార్. అంటే 5 టేబుల్లో చూడండి, 5 టేబుల్లో 5 టైమ్స్ 25 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో 20 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. సేమ్ మనకి 4 టేబుల్లో 12 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు ఏముంటుందమ్మా ఇక్కడ 3 ఇంటూ 5 సార్. 3 ఇంటూ 5 అంటే 15. అంటే మనకి ఎన్ని బాక్సెస్ అవసరం అవుతాయి, వీ రిక్వైర్డ్ 15 బాక్సెస్. ఎన్ని బాక్సెస్ అవసరం అవుతుంది సార్ మనకు అప్పుడు, వీ రిక్వైర్డ్ 15 బాక్సెస్. అప్పుడు మనకి ఒకవేళ 20 బాటిల్స్ పెడుతుంటే ఒక్కొక్క బాక్స్లో 20 బాటిల్స్ పెడుతుంటే ఎన్ని బాక్సులు కావాల్సి వస్తుంది సార్, 15 బాటిల్స్ కావాల్సి వస్తుంది. ఓకేనా సార్. ఇది మనకి 7th వన్ సార్. నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్లోని 8th సమ్ సార్. ఏ ఫ్యాక్టరీ రిక్వైర్స్ 42 మిషన్స్ టు ప్రొడ్యూస్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ 63 days. అయితే ఒక ఫ్యాక్టరీ ఒక వస్తువులు చేయాలనుకుంటుంది, కొన్ని వస్తువులు చేయాలనుకుంటుంది. ఫ్యాక్టరీ దగ్గర ఎన్ని మిషన్లు ఉన్నాయి సార్, 42 మిషన్లు ఉన్నాయి. 42 మిషన్లు ఉంటే ఆ కావాల్సిన ఆర్టికల్స్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్, 63 రోజులు పడుతుంది. అలా కాకుండా హౌ మెనీ మిషన్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. అయితే అదే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని 34 డేస్లో కనుక మనకి ప్రొడ్యూస్ చేయాలి అంటే కనుక ఎన్ని మిషన్స్ కావాలి అని అడుగుతున్నారు. అంటే ఏంటి, 42 మిషన్స్ ఉన్నాయి సార్. 42 మిషన్స్ ఉన్నప్పుడు కావాల్సిన ఆర్టికల్స్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంట, 63 రోజులు పడుతుంది. సేమ్ మనకి అదే ఆర్టికల్స్, అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటి, 34 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ 54 డేస్ సార్, 54 డేస్లో వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోవాలి. 54 డేస్లో కనుక కంప్లీట్ అయిపోవాలి అంటే ఎన్ని మిషన్స్ కావాలి అని అడుగుతున్నారు సార్. ఓకేనా సార్. అంటే మనకి క్లియర్గా మనకు కావాల్సింది ఏంటమ్మా, అక్కడ మనకి ఎన్ని డేస్ పడుతుంది అంటే నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇచ్చేసారు 54 డేస్ అని. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, నెంబర్ ఆఫ్ మిషన్స్ అంటే ఎన్ని మిషన్స్ పడతాయి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే మనకి చూడండి 42 మిషన్స్ ఉన్నాయమ్మా. 42 మిషన్స్ ఉంటే కనుక ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, 63 డేస్లో కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా 54 డేస్ ఉంది, 54 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. అయితే ఎన్ని మిషన్స్ కావాలి అని అడుగుతున్నారు. ఓకేనా సార్. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ డేస్ సార్. నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు 63 డేస్ సార్. 63 డేస్లో నెంబర్ ఆఫ్ మిషన్స్ ఎన్ని పడుతున్నాయి సార్, 63 డేస్లో ఎన్ని మిషన్స్లో కంప్లీట్ అయిపోతుంది, 42 మిషన్స్తో కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అదే వర్క్ 54 డేస్లో కంప్లీట్ అవ్వాలి. అయితే ఎన్ని మిషన్స్ కావాలి అని అడుగుతున్నారు సార్. ఓకేనా. ఇది మనకి క్లియర్గా తీసుకుంటే సార్ మనకి ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షనే కదా సార్ మనకు ప్రాబ్లం అనేది. ఏ ప్రపోర్షన్ ఉందమ్మా, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది. అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ తీసుకుంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటో మనకి, ఇన్వర్స్ ప్రపోర్షన్లో x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. అంటే మనకి 63 ఇంటూ 42 సార్. 63 ఇంటూ 42 ఈక్వల్ టు 54 ఇంటూ x సార్. మనకి ఇందులో x వాల్యూ కావాలి సార్. అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది, 63 ఇంటూ 42/54 సార్. ఓకేనా సార్. అంటే మనకి చూడండి నార్మల్గా 6 టేబుల్లో అంటే మనకి చూడండి ఇప్పుడు 7 టేబుల్ ఉంది సార్, 6 టేబుల్ సార్. అంటే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్ క్యాన్సిలింగ్ చేద్దాం సార్. 6 టేబుల్లో చూడండి, 6 టేబుల్లో 54 అనేది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్లో 42 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అగైన్ మనకి 9 టేబుల్లో 63 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంకేముంటుంది ఇక్కడ మనకి x ఈక్వల్ టు 7 ఇంటూ 7 సార్. 7 ఇంటూ 7 7 సార్ ఎంతమ్మా, 49. ఒకవేళ మనకి ఆ వర్క్ అనేది కనుక వర్క్ షుడ్ బి అంటే టు ప్రొడ్యూస్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ 54 days we require number of missions. అయితే మనకి ఎన్ని మిషన్స్ అవసరం అవుతున్నాయి సార్,
రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఈక్వల్ టు ఎన్ని మిషన్స్ అవసరం అవుతున్నాయి అంటే 49 మిషన్స్ అవసరం అవుతున్నాయి సార్. ఎన్ని మిషన్స్ అవసరం అవుతున్నాయమ్మా? 49 మిషన్స్ అనేవి మనకి అవసరం అవుతున్నాయి సార్. ఓకేనా సార్? ఇది మనకి 8th ప్రాబ్లం సార్. నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్లోని 9th ప్రాబ్లం సార్. 9th వన్ ఏంటంటే మనకి ఏ కార్ టేక్స్ 2 hours టు రీచ్ ద డెస్టినేషన్. అంటే ఒక కార్ ఉందని సార్, ఆ కార్ అనేది డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎన్ని గంటలు పడుతుందని సార్? 2 గంటలు పడుతుంది. బై ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h. ఒక్క గంటకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అవుతుందంటమ్మా? 60 kilometers ట్రావెల్ అవుతుంది. అయితే హౌ లాంగ్ విల్ కవర్ ఇట్ టేక్ వెన్ ద కార్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h. అయితే ఒకవేళ అదే డెస్టినేషన్ ఉంది సార్. ఇప్పుడు ఒక డిస్టెన్స్కి మనం ఒక విలేజ్కి కానీ ఒక టౌన్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఆ కార్ ఎంత టైం తీసుకుంటున్నాను సార్? 2 గంటలు తీసుకుంటున్నాను సార్. ఎంత స్పీడ్తో వెళ్తే? 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే. అలా కాకుండా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తే కనుక ఎంతసేపట్లో మనం ఆ డెస్టినేషన్ అంటే ఆ ప్లేస్ని మనం రీచ్ అవ్వచ్చు అని అడుగుతున్నారు సార్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 hours రీచ్ అయిపోతున్నామ్మా. ఎంత డిస్టెన్స్తో? 60 km/hతో వెళ్తుంటుంది. అలా కాకుండా 80 km/hతో వెళ్తుంటే కనుక ఎంత టైంలో ట్రావెల్ చేయగలం, అంటే ఎంత టైంలో ఆ డిస్టెన్స్ని కవర్ చేయగలం అని అడుగుతున్నారు. అంటే ఏంటి? స్పీడ్ సార్. స్పీడ్ తీసుకుందాం. ఫస్ట్ స్పీడ్ తీసుకుంటే 60 kilometers స్పీడ్ తీసుకుంటే టైం ఎంత పడుతుంది సార్? మనకి 2 hours పడుతుంది. అదే స్పీడ్ 80 km తీసుకుంటే ఎన్ని అవర్స్ పడుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. క్లియర్ సార్? మనకి క్లారిటీ వచ్చిందా సార్? సమ్ గురించి మనకి నార్మల్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ మెథడ్ సార్. అయితే మనకి సేమ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే తీసుకుందాం. ఎందుకంటే మొత్తం ఎక్సైజ్ అంతా కూడా మనకి ఏ ప్రపోర్షన్ ఉంటాయో సమ్స్ అన్నీ కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నాయి సార్. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఏమవుతుందమ్మా? x1 y1 ఈక్వల్ టు x2 y2 సార్. అంటే ఏంటి? 60 into 2 సార్. 60 into 2 ఈక్వల్ టు 80 into x సార్. 80 into x మనకి క్రాస్ మల్టిపుల్ చేయండి. x ఈక్వల్ టు ఏమవుతుంది? 60 into 2/80 సార్. అంటే చూడండి 0 0 క్యాన్సిల్ సార్. 2 టేబుల్లో 8 అనేది 4 times క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 6 అనేది 3 times, 2 టేబుల్లో 4 అనేది 2 times క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏంటి? x ఈక్వల్ ఎంత వస్తుంది సార్? 3/2. 3/2 అంటే 1.51 రాసుకోవచ్చా సార్? అంటే 1.5 అంటే 1.5 hourలో రీచ్ అయిపోతాం. విత్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h. with the speed of 80 km/h we can reach the destination by 1.5 hour. ఎంత టైంలో వెళ్ళిపోవచ్చమ్మా మనం? 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. అంటే ఏంటి? 60 km స్పీడ్తో వెళ్తుంటే 2 గంటలు పడుతుంది సార్. అదే 80 km స్పీడ్తో వెళ్తుంటే 1.5 hour పడుతుంది. ఓకేనా సార్? ఇది మనకి 9th ప్రాబ్లం సార్. అండ్ మనకి నెక్స్ట్ 10th వన్. 10th ప్రాబ్లం ఏంటంటే సార్ మనకి 2 persons కుడ్ ఫిట్ న్యూ విండోస్ ఇన్ ఏ హౌస్ ఇన్ 3 days. అంటే ఏంటి? 2 persons కలిపి ఒక ఇంట్లో విండోస్ ఫిట్ చేస్తున్నారు. అంటే విండోస్ బిగిస్తున్నారండి సార్. కిటికీలు బిగిస్తున్నారు. ఎన్ని రోజులు పడుతుందండి సార్? ఇద్దరికి 3 రోజులు పడుతుంది. అయితే అందులో మనకి క్వశ్చన్స్ ఏం అడిగారంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఫెల్ ఇల్ బిఫోర్ ద వర్క్ స్టార్టెడ్. హౌ లాంగ్ వుడ్ ద జాబ్ టేక్ నౌ. అంటే ఏంటి? వర్క్ వెళ్ళే ముందు ఒక పర్సన్ నీరసపడ్డారు. అంటే ఒక పర్సనే వర్క్ చేస్తున్నారు. ఆ ఒక్క పర్సన్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? అది ఫస్ట్ క్వశ్చన్ సార్. అలాగే హౌ మెనీ పర్సన్స్ వుడ్ బి నీడెడ్ టు ఫిట్ ద విండోస్ ఇన్ 1 day. ఒకవేళ ఒక రోజులో కనుక విండోస్ ఫిట్ చేశారంటే ఎంతమంది పర్సన్స్ పడతారు అనేది కూడా మనల్ని అడుగుతున్నారు సార్. అయితే ఫస్ట్ మనకి 2 persons ఉన్నారు సార్. 2 persons ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారండి? 2 persons ఆ వర్క్ని 3 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అయితే అలా కాకుండా ఫస్ట్ ఏంటి? 1 person ఇల్ అయ్యారు. 1 person ఇల్ అయ్యారంటే -1 కదా. 2 - 1 అవుతుంది 1 సార్. అంటే 2 - 1 అంటే ఒక్క పర్సనే చేస్తున్నారు. అంటే ఏంటి? ఇక మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకుందాం సార్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏంటి? 2 persons. 2 persons తీసుకుంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది సార్ మనకు వర్క్ అనేది? నెంబర్ ఆఫ్ డేస్ అంటే 3 daysలో కంప్లీట్ అయిపోతుంది. 2 persons చేస్తుంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందమ్మా వర్క్ అనేది? 3 daysలో కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏమయ్యారు? తగ్గారు. అయితే ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు టైం పడుతుంది అని అడుగుతున్నారు సార్. ఓకేనా సార్? ఇది మనకి డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది సార్.
అయితే ఇన్వర్స్ ప్రపోర్షన్ తీసుకుందాం. ఇన్వర్స్ ప్రపోర్షన్ మనకు ఫార్ములా ఏంటి, x1y1 ఈక్వల్ టు x2y2 సార్. అంటే 2 × 3 ఈక్వల్ టు 1 × x సార్. అంటే 1 × x అంటే x సార్. అంటే x ఈక్వల్ టు ఎంత, 6 డేస్ పడుతుంది. అంటే ఒక్క పర్సన్ ఆ వర్క్ కంప్లీట్ చేయాలంటే 10 డేస్ పడుతుంది సార్. 6 డేస్ అనేది టైం తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఏమన్నారా, హౌ మెనీ పర్సన్స్ వుడ్ బి నీడెడ్ టు ఫిట్ ద విండోస్ ఇన్ 1 డే. ఒకవేళ ఒక్క రోజులో ఫినిష్ చేసేయాలంటే ఎంతమంది వర్కర్స్ కావాల్సి వస్తున్నారో అని అడుగుతున్నారు. అయితే నెంబర్ ఆఫ్ వర్కర్స్ సార్, నెంబర్ ఆఫ్ డేస్ అంటే మనకి ఏంటి, 3 డేస్లో కంప్లీట్ చేస్తున్నారమ్మా. 3 డేస్లో కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎంతమంది పర్సన్స్ పడుతున్నారు మనకి, 3 డేస్లో కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి 2 పడుతున్నారు. అలా కాకుండా ఒక్క డేలో కంప్లీట్ అయిపోవాలంటే ఎంతమంది పర్సన్స్ పడతారు అని అడుగుతున్నారు సార్. సేమ్ మనకి x1y1 ఈక్వల్ టు x2y2 సార్. x1y1 ఈక్వల్ టు x2y2 తీసుకుందాం సార్. x1y1 అంటే మనకి 3 × 2 ఈక్వల్ టు 1 × x సార్. అంటే 1 × x అంటే x, 3 × 2 అంటే 6. అంటే ఎంతమంది పడుతున్నారమ్మా, 6 పర్సన్స్ పడుతున్నారు. ఏంటి, ఒక్క రోజులో కనుక ఆ వర్క్ కంప్లీట్ అయిపోవాలి అంటే 6 పర్సన్స్ పడుతున్నారు. అలా కాకుండా ఒక్క పర్సన్ ఆ వర్క్ చేయాలంటే 6 డేస్ పడుతుంది. ఓకేనా సార్. ఇది మనకి 10th వన్ సార్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ సమ్ ఇన్ ద ఎక్సర్సైజ్ 13.2 సార్. 11th వన్ ఏమి ఇచ్చారమ్మా, ఏ స్కూల్ హ్యాస్ 8 periods ఏ డే ఈచ్ ఆఫ్ 45 minutes డ్యూరేషన్. అంటే ఏంటి, ఒక స్కూల్ ఉందండి సార్. ఒక స్కూల్లో టోటల్ ఎన్ని అవర్స్ ఉన్నాయని సార్, మనకి 8 periods ఉన్నాయి. 8 periods అంటే ఒక్కొక్క పీరియడ్ ఎంత టైం పడుతుందని సార్, ఒక్కొక్క పీరియడ్కి ఎంత టైం ఇచ్చారంట, 45 minutes ఇచ్చారు. అయితే హౌ లాంగ్ వుడ్ ఈచ్ పీరియడ్ బి ఇఫ్ ద స్కూల్ హ్యాస్ 9 periods ఏ డే అజ్యూమింగ్ ద నెంబర్ ఆఫ్ స్కూల్ అవర్స్ టు బి ద సేమ్. అంటే ఏంటి, స్కూల్ అవర్స్ సేమ్ ఈక్వల్గా ఉంటుంది. ఒకవేళ స్కూల్ అవర్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఒకవేళ 9 periods అయితే ఒక్కొక్క పీరియడ్ ఎంత టైం అవుతుంది అంటే ఏంటమ్మా, 8 periods ఉన్నాయమ్మా. 8 periods ఉంటే ఈచ్ పీరియడ్ ఎంత అని సార్, మనకి ఈచ్ పీరియడ్ 45 minutes పడుతుంది. ఈచ్ పీరియడ్ ఎంత అని సార్, 45 minutes పడుతుంది. అలా కాకుండా దీన్ని 9 periods చేస్తున్నారు. 8 periodsని ఎంత చేస్తున్నారో 9 periods చేస్తుంటే సేమ్ టైం ఉంటుంది మనకి. ఎంత టైం ఉంటుంది సార్, సేమ్ టైం ఉంటే ఒక్కొక్క పీరియడ్కి ఎంత టైం వస్తుంది అని అడుగుతున్నారు. అంటే సొల్యూషన్ సార్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని, 8 periods సార్. 8 periods అయితే ఎంత టైం సార్, టైం ఈక్వల్ టు 8 periods అయితే ఒక్కొక్క పీరియడ్ టైం ఎంత, 45 minutes. అలా కాకుండా 9 periods అయినప్పుడు టైం ఎంత అని అడుగుతున్నారు సార్. సేమ్ మనకి టైం తగ్గుతుంది కదా సార్. కాబట్టి ఏ ప్రపోర్షన్ ఉన్నట్టు మనకి ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. అంటే x1y1 ఈక్వల్ టు x2y2 సార్. అంటే ఏంటి, 8 × 45 ఈక్వల్ టు 9 × x సార్. మనకి ఇందులో x వాల్యూ కావాలి కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుంది, 8 × 45/9 సార్. ఎందుకంటే 9 అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డివిజిబుల్ చేస్తుంది సార్. 9 టేబుల్లో 45 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 5 times క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు ఏముంటుంది, 8 × 5 సార్. 8 5 ఎంత మనకి, 8 5 40 minutes. అంటే మనకి 9 periods చేస్తుంటే ఒక్కొక్క పీరియడ్ టైం ఎంత అవుతుంది సార్, 40 minutes అవుతుంది. అంటే 9 periods అవుతుంటే ఈచ్ పీరియడ్ టైం ఎంతమ్మా, 40 minutes. ఓకేనా సార్. ఇది మనకి 11th సమ్ సార్. ఇది ఇవాళ వీడియో సార్. వీడియోలో మనకు ఎక్సర్సైజ్ 13.2లోని 6 to 11 సమ్స్ చూసాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.